ఓజీతో మెగా ఫ్యామిలీలో మళ్ళీ ఒక సంచలనానికి సిద్ధమవుతున్నట్టుగానే కనిపిస్తుంది. ఏంటి ఇప్పటికే ఓజీ రికార్డులు మోత మోగింది కదా, ఆ తర్వాత వరుసగా మెగా ఫ్యామిలీ దెబ్బేంటో వాళ్ళ బ్లాక్ బస్టర్ హిట్లేంటో వరుసగా రెడీ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనకు తెలుసు ఓజీ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో. నాట్ ఓన్లీ తెలుగు రాష్ట్రాలు, నాట్ ఓన్లీ ఇండియా, ప్రపంచంలోనే అత్యధిక ప్రీమియర్ షోల కలెక్షన్స్ అన్నీ కూడా ఓజీ రికార్డుల్లోనే మొత్తం తన ఖాతాలో వేసుకున్నటువంటి పరిస్థితి. మిగతా రికార్డులన్నీ తగలబెట్టేసుకుని ఓజీతో కొత్త రికార్డులు సృష్టించుకున్నటువంటి పరిస్థితి. అలాంటి ఓజీ నుంచి 1 by 1 ఇంకా మెల్లగా మొదలవబోతుంది. మొన్నటి వరకు కాస్త స్లోగా ఉన్నటువంటి మెగా ఫ్యామిలీ సంబంధించినటువంటి సక్సెస్ రేటు ఓజీతో అమాంతం ఆకాశానికి అంటుకుంది. ఇక ఓజీతోనే ఇక షురు అయింది. మెగా ఫ్యామిలీ నుంచి వరుస పెట్టి హిట్లు కాదు, బ్లాక్ బస్టర్లు వస్తున్నాయి. ఇంక మనం కాసుకుని కూర్చోవాలి. అందులో ముఖ్యంగా ఓజీతో పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. నెక్స్ట్ మెగాస్టార్ చిరంజీవి గారు సంక్రాంతికి శివశంకర వరప్రసాద్గా వస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నారు ఆయనతో ఇప్పటికే ట్రైలర్లు, సాంగ్స్ అవి ఇవి వీటితోనే దద్దరిల్లిపోయేలా చేస్తున్నారు ఎవరు, మన అనిల్ రావు. చిరంజీవి గారిని మనం ప్రత్యేకమైనటువంటి అంటే ఒక్కసారిగా మళ్ళీ 90స్కి ఆ టైంకి వెళ్ళిపోయినటువంటి ఫీలింగ్ తీసుకొచ్చారు. ఎందుకంటే చిరంజీవి గారి మ్యానరిజం, చిరంజీవి గారి కామెడీ టైమింగ్కి చాలా బీభత్సమైన ఫ్యాన్స్ ఉంటారు. ఎందుకంటే ఆయన ఒక అన్ని రకాల చెప్పాలంటే నవరసాలు పండించేటువంటి ఏకైక హీరో అనాలి. చాలామంది కొంతమంది యాక్షన్ చేస్తారు, కొంతమంది డ్రామా చేయగలుగుతారు, కొంతమంది కామెడీ చేయగలుగుతారు. కానీ చిరంజీవి గారిలో ఏంటంటే అన్నీ కూడా కలగలిపినటువంటి వ్యక్తి. ఆయన యాక్షన్ సీన్స్లో మనకు తెలుసు ఆయన ఎలాంటి చేశారు. ఖైదీ కావచ్చు, ఎలాంటి సినిమాలు. ఆ తర్వాత కామెడీ టైమింగ్లో ఆయనకి పెట్టింది పేరు అనాలి. అలాంటి టైమింగు, డాన్సుల గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. ఇండియాలోనే ఆయన నంబర్ 1 హీరో. ఇప్పటికీ ఎప్పటికీ ఆయన రేంజే వేరనే చెప్పాలి. ఆ డాన్సులకి, ఆ కామెడీకి, ఆ పర్ఫార్మెన్స్కి, అలాంటివన్నీ కలిపి మనం చాలా రోజులు అయిపోయింది చిరంజీవి గారిని ఆ స్టైల్లో ఆ టైప్లో చూసి. అనిల్ రావుపూడి గారు దాన్నే బేస్ చేసుకుని ఒక మంచి సినిమాతో మన ముందుకి సంక్రాంతికి వస్తున్నారు, శివశంకర వరప్రసాద్. ఆ తర్వాత సంబరాల ఏటుగట్టు, సాయి దుర్గతేజ్. మనకు తెలుసు సాయి ధరమ్ తేజ్ గారు వాళ్ళ అమ్మగారి పేరుని కలుపుకొని సాయి దుర్గతేజ్గా మారిన తర్వాత ఒక మామూలు యాక్షన్ సినిమా కాదు, ఒక సంబరాల ఏటుగట్టు అనే ఒక టైటిల్లోనే ఆ యాక్షన్ సీన్స్, ఆయన చూపించేటువంటి భయంకరమైనటువంటి పర్ఫార్మెన్స్ కూడా ఇప్పటికే కనిపిస్తుంది. దాంతోపాటు పెద్ది కూడా మనకు తెలుసుగా అసలు ఆ సినిమాకు ఉండే ఎక్స్పెక్టేషన్స్ని ఒక రేంజ్లో ఉన్నాయి. అసలు పక్కన ఏఆర్ రెహమాన్ కావచ్చు, అటు బుచ్చిబాబు కావచ్చు, అటు అసలు రత్నవేలు గారి ఫోటోగ్రఫీ, మనం జస్ట్ చిన్న గ్లిమ్స్ ఆ బ్యాటింగ్ ఆడినటువంటి ఆ సీన్ చూస్తేనే ఏదో ఒక రేంజ్లో ఉంది. ఇంకా అసలు ఆ సినిమాకి సంబంధించినటువంటి ఒక్కొక్క హింట్ బయటకు వస్తుంటే పిచ్చెక్కిపోతుంది. ఇంకా నాకు తెలిసి లెక్కేసుకోవచ్చు, చెప్తున్నాను కదా, 1 by 1 మెగా సునామీని ఈసారి మనం చూడబోతున్నాం. అది కూడా ఒక రేంజ్లో ఉండబోతుంది. ఎవరు ఎంత ఊహించుకుంటే అంత ఇచ్చారు మనకి పవన్ కళ్యాణ్ గారు ఓజీతో. దాంతోపాటు మిగతా సినిమాలన్నీ కూడా మనం ఎంత ఊహించుకుంటే దానికి త్రిబుల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టుగానే కనిపిస్తుంది. 1 by 1 అటు వరుణ్ తేజ్ గారు కూడా ఒక మంచి పర్ఫార్మెన్స్ స్టోరీని కూడా రెడీ చేశారట. సో ఆయన ప్రజెంట్ ఫాదర్గా ఎంజాయ్ చేస్తూనే ఇప్పుడు ఈ సినిమాలను కూడా కంప్లీట్ చేసేటువంటి పనిలో ఉన్నారు. సో డెఫినెట్గా మెగా ఫ్యామిలీ నుంచి కంబ్యాక్ అసలు ఒక రేంజ్లో ఉండబోతుంది. థియేటర్లు రెడీగా ఉన్నాయి, సిద్ధంగా ఉన్నాయి. ఇక పవన్ కళ్యాణ్ గారు ఓజీతో మొదలెట్టి అది ఏ రేంజ్ వరకు తీసుకువెళ్తారో, బాబాయ్ సినిమాని అబ్బాయి పెద్ద రికార్డులు క్రియేట్ చేస్తాడా, దాన్ని తన ఖాతాలో మళ్ళీ మార్చుకుంటాడా, మిగతా సంబరాల ఏటుగట్టు, మెగాస్టార్ చిరంజీవి గారు వింటేజ్ బ్యాక్ అన్న తర్వాత ఆయన వచ్చేటువంటి సినిమా అది ఎలా ఉంటుందో ఇంక మనం మామూలుగా ఉండదు, చెప్తున్నాను కదా. ఇక ఒక రేంజ్లో మనం ఎక్స్పెక్ట్ చేస్తే దానికి మించి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు.